చాక్లెట్, సిగరెట్ ఈ రెండింటిని విపరీతంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలిసినా కూడా వీటిని వదులుకోరు. అయితే ఈ రెండింటిలో ఏది అత్యంత హానికరమో మీకు తెలుసా? చాలా మంది వీటిని తీసుకుంటే ఏవి కాదులే అనే ధీమాతో ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం, పొగ తాగకండి అంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా సరే కొంతమంది మాత్రం మేమింతే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా యువత ఫ్యాషన్ అంటూ అదే పనిగా సిగరెట్లు కాల్చుతారు. ఇక చాక్లెట్ విషయానికి వస్తే చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వీటిని ఇష్టంగా తింటారు. వీటిని మితంగా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది మాత్రం వీటిని అదే పనిగా తినడానికి ఇష్టపడతారు. సిగరెట్, చాక్లెట్ ఈ రెండింటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఈ రెండు కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా కూడా వీటిని వదులుకోరు. అయితే ఈ రెండింటిలో ఏది అత్యంత హానికరమో మీకు తెలుసా? మనం రోజు ఐస్ క్రీమ్, చాక్లెట్, క్యాండీ, బిస్కెట్ అనేక ఇతర వస్తువులను తీసుకుంటాం. వీటిలో ఏదో ఒక విధంగా చక్కెర కలుపుతారు. చక్కెర రెండు రకాలు. ఒకటి సహజ చక్కెర, ఇది పండ్లు, పాల ఉత్పత్తులతో లభిస్తుంది. ఇది శరీరానికి ఎటువంటి సమస్యను కలిగించదు, కానీ ఆహార పదార్థాల్లో కలిపిన చక్కెర మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని కారణంగా మీ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. మీరు క్రమంగా చక్కెరకు బానిసలవుతారు. ఇది సిగరెట్ల కంటే ప్రమాదకరమైంది. కొకైన్ బానిసలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులయ్యే విధంగానే ఊబకాయం ఉన్నవారు జంక్ ఫుడ్ల పట్ల ఆకర్షితులవుతారని ఒక అధ్యయనంలో తేలింది. మీరు నిరంతరం చాక్లెట్ లేదా తీపి పదార్థాలు తీసుకుంటూ ఉంటే అది మీకు సిగరెట్ కంటే ప్రమాదం కావచ్చని నిపుణులు చెప్తున్నారు.